ఇక్కడ దానము అనేటువంటిది స్పెసిఫిక్గా మీకు దేని పర్పస్ ఇస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా, మెడికల్ షాప్లో అనేకమైన ట్యాబ్లెట్స్ ఉంటాయి. అందులో మీకు ఏది అవసరం ఆ పర్పస్ మీద మీరు తీసుకోవాలి మెడిసిన్. అవసరం లేనిది తీసుకోవడం వల్ల వేస్ట్. కాబట్టి దానం అనేటువంటిది మీకేంటి, ఇప్పుడు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, బియ్యము దానం ఇవ్వమని చెప్తుంది, లేదా అన్నదానం చేయమని చెప్తుంది శాస్త్రం. కీర్తి రావాలి, గోధుమలు, సూర్య భగవానుడికి సంబంధించిన దానం గోధుమలు అంటే. గొడవలు అవుతున్నాయి మాటికి, ప్రతిదీ గొడవ అవుతుంది అనుకోండి, కందులు దానంగా కనుక ఇచ్చినట్లయితే గొడవలు తగ్గుతాయి. అలా కాకుండా కొంతమందికి వ్యాపారంలో కలిసి రావట్లేదు, పెసలు దానం ఇవ్వమని చెప్పింది. ఏదైనా సరే 1250 గ్రామ్స్ ఇవ్వాలి. అదేవిధంగా బుధవారం నాడు పెసలైతే బుధవారం నాడు ఇవ్వాలి. అలాగే ఇప్పుడు చూడండి, ఎవరికైనా సరే సంతానం లేదు, సంతానం కోసం ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే సంతానం కోసమే ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి వారు శనగలు దానంగా ఇవ్వమని చెప్పింది శాస్త్రం.